శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నేను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో 1993వ సంవత్సరంలో ఎందుకో చెన్నై నగరం రావాలని కోరిక పుట్టి చెన్నై రావడం జరిగింది. అక్కడికి వచ్చిన నాకు ఎందుకో కాంచీపురం వచ్చి మహాస్వామివారిని చూడాలని అనిపించింది. అంతకు కొద్ది కాలం నుంచే స్వామివారి దివ్యమైన లీలలు మహిమలు విజయవాడ నగరంలో కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్న తర్వాత వారిని ఎలాగైనా దర్శించాలనే కోరిక అప్పుడు నెరవేరింది. స్వామివారి దర్శనానికి నేను వచ్చానని నేను భావించడం లేదు. జన్మాంతరంలో ఏ సుకృతం ఉందో వారు ఇక్కడికి రప్పించారు అని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. అలా వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, ఆ ప్రాంతంలో శ్రీవారు కూర్చొని ఉన్నారు, మౌనంలో ఉన్నారు. అది మధ్యాహ్న సమయం, బహుశా అది అక్టోబర్ అనుకుంటాను. ఆ మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి భక్తుల వరుస చాలా పెద్దగా ఉంది. ఆ వరుసలో చివరగా ఉన్న నేను నిలబడి ముందుకు వస్తూ ఉంటే నా చేతిలో చేతివ్రాతలో ఉన్న శివపదం కీర్తనలు పట్టుకొని ఉన్నాను. సరిగ్గా ఆయనకి దగ్గరికి వచ్చేటప్పటికి వరుసలో నుండే కొంత దూరం నుండి శ్రీవారి దర్శనమవుతున్నది. మహా తేజోమయమైన ఆ మూర్తిని చూస్తూ ఉంటే నాకనిపించింది, ఇంతమందిలో నన్ను చూశారని స్పష్టమైన గాఢమైన అనుభూతి కలిగింది. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేను. స్వామివారు నన్నే చూస్తున్నారు. నాపై ఆయనకు అఖండమైన వాత్సల్యం ఉన్నది. అది ఎప్పటినుంచో నన్ను వాత్సల్యంతో గమనిస్తున్న చూపే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అనే అనుభవం నాకు కలిగింది. అప్పుడు కేవలం ఆ చేత్తో గ్రంథం పట్టుకోగానే నా నోట అప్రయత్నంగా వెలువడినటువంటి శ్లోకం, మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృశగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇదే శ్లోకం అప్రయత్నంగా వెలువడుతూ ఉంటే చిత్రం, ఆ హడావిడిలో ప్రతివారు దర్శనం చేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. అక్కడ ఆయన సమీపంలో ఉన్నటువంటి ఒక మహాత్ములెవరో లోపల నుండి వచ్చారు. వచ్చి మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని స్వామివారు అడుగుతున్నారు అని అన్నారు. నేను ఆశ్చర్యపోయి చేతివ్రాతలో ఉన్న గ్రంథాన్ని ఆయన చేతిలో పెట్టాను. అక్కడ శ్రీవారి సమీపానికి వెళితే దాన్ని తాకి వారు దాని మీద చేతితో కుంకుమని పటిక బెల్లాన్ని వేసి తిరిగి నాకు పంపించారు. ఆ శివపదం ముందు వారి చేతి స్పర్శ ద్వారా ధన్యమైంది. అటు తర్వాత కేవలం ఆధ్యాత్మికతని మొదలైన వాటిని నా వ్యక్తిగత సాధన కోసం ఉపయోగించుకుంటూ మిగిలిన జీవన వ్యవహారాలు మిగిలిన వాటిలో ఉందామని భావించిన నాకు అటు తర్వాత నా జీవితమంతా భగవత్ సాధనగా ఆ క్షణం నుండే మారడం జరిగింది. కనుక ఈ జీవితం ఆయన చేతి స్పర్శతో మలచబడి సాగుతున్నదని భావిస్తూ ఎక్కడున్నా ఎలా ఉన్నా నన్ను నడిపిస్తున్నది శ్రీవారేనని, వారు నన్ను గమనిస్తున్నారని స్పృహ ఆనాటి నుంచి కలుగుతున్నది. ఆ తరువాత ఆశ్చర్యకరంగా నేను చెన్నై నగరం రావడం, వచ్చిన తర్వాత గురువుగారి చరణాలకి మరింత సన్నిధి అయి ఒక్కొక్కప్పుడు ఆ చరణాల్లో నిమజ్జన్మ జీవకరణ చరణై షచ్చరణతాం అన్నట్టుగా ఆ చరణాల్లో లీనమైపోతున్నామా అన్నంత అనుభూతి నాకు కలిగించడానికి శ్రీ చంద్రశేఖర యతీంద్ర స్వామివారి విషయంలో నాకు గురుస్వరూపమైనటువంటి వారు శ్రీ చెల్లా విశ్వనాథ శాస్త్రి గారు. నాకు స్పష్టంగా తెలిసినది. తరువాత అనేక మంది మహాపండితులు పెద్దలు వీరందరి ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే, పరమాచార్యుల విషయంలో పరమ ప్రామాణికంగా ఏదైనా మహా విషయాన్ని తెలియజేయాలంటే దానికి సర్వసమర్థులు విశ్వనాథ శాస్త్రి గారని మాకు స్వానుభవంతో తెలుసు అంటూ శ్రీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.